తెలంగాణలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో రేపు ఎల్లుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, తెలంగాణలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? వెంకట్, తెలంగాణలో గత 10 రోజుల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరో 3 రోజుల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి హెచ్చరించింది. భద్రాద్రి, కొత్తగూడెం, హనంకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఖమ్మం, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కూడా సూచించారు. ప్రభుత్వం సహాయక చర్యలు కూడా చేపట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలకు బ్రేక్ ఇవ్వకుండా కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వరదలు పోటెత్తి సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కూడా మరోసారి రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. నేటి నుంచి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. నేడు ములుగు, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, హనంకొండ, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. ఖమ్మం, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా వేసింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల తో పాటు కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి అధికారులు సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు వేగవంతం చేసింది. కాగా హైదరాబాద్ నగరాన్ని వర్షం వీడడం లేదు. ఆదివారం సాయంత్రం నుంచి నగరంలో కురుస్తున్న భారీ వర్షం నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కూడా రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట వంటి ప్రముఖ ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ అప్రమత్తమై సహాయక చర్యలు కూడా చేపట్టాయి. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి, వరద నీరుని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వర్షం, ఈదురుగాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులైన ఉన్న వీధి దీపాలు కూడా వెలగపోవడంతో రాత్రి వేళ ప్రయాణం చేసే వారికి మరింత కష్టతరంగా మారిందని చెప్పొచ్చు. వెంకట్, అయితే అల్పపీడన ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇది తీరం దాటే పరిస్థితి ఉందా? అప్పుడు వానలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా? వాతావరణ శాఖ నుంచి మనకేమైనా సమాచారం ఉందా బాసిత్? అంటే ప్రస్తుతం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో రేపు ఎల్లుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ శాఖ వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం మరో 3 రోజుల వరకు ఇదే స్థాయి వర్షాలు కురుస్తాయి. ఆ అల్పపీడనము ద్రోణిని తగ్గే వరకు కూడా ఈ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. రానున్న 10 రోజులు మాత్రం ఈ వర్షాకాలంలో ఈ విధంగా వర్షాలు కురిసే అవకాశాలని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ కొన్ని ప్రాంతాలు మాత్రం ఉరుములు మెరుపుతో కూడిన ఈదురుగాలతో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఆ గాలి వీచి వర్షం కురిసే అవకాశాలు ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది.
వెంకట్. అయితే వరుస అల్పపీడనాలకి కారణం ఏమిటి? ఇంకా మరిన్ని అల్పపీడనాలు మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రస్తుతం అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ధోరణి ఇంకా తీరం దాటలేదు. తీరం దాటిన తర్వాత 2-3 రోజుల వరకు ఈ స్థాయి వర్షాలు కురుస్తూనే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అల్పపీడనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. వెంకట్, అయితే తెలంగాణలోని ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు, వారికి ఏమైనా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అధికారులు రైతులకు సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడము, వారికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అంటే పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడంతో చెరువులు కుంటలతో పాటు డ్యాంలు కూడా నిండు కుంటలా మారాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలోని సింగూరు డ్యామ్ తో పాటు పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతం కాకుండా పరివాహక ప్రాంతాలు ఉన్న రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు కూడా చేపడుతుంది. అంటే ప్రస్తుతం అయితే సింగూరు డ్యామ్ కున్న ప్రధాన కాలువ కూడా గండిపడడం జరిగింది. ఆ ప్రధాన కాలువ గండిపడడంతో కొన్ని వ్యవసాయ పొలాలు కూడా నీట మునిగాయి. ఆ నీట మునిగడంతో నిన్న దామోదర రాజనరసింహ కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ తొందరలో పని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసి సమీక్ష ఏర్పడడం జరిగిందండి. ఇదే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రైతులకు ఏమైనా నష్టపరిహారం అలాంటి ప్రకటన ఏమైనా వెలువడిందా ఆ సమయంలో? ప్రస్తుతం అయితే నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇరిగేషన్ శాఖతో పాటు వ్యవసాయ శాఖ వాళ్ళు ఆ నష్టపోయిన వివరాలు సేకరిస్తున్నారు. ఆ వ్యవసాయ శాఖ వివరాలు సేకరించిన తర్వాత నష్టపోయిన వారికి నష్టపరిహారం ప్రకటిస్తారా అనేది సమస్యగా మారింది. ప్రస్తుతం అయితే అధికారులు అంచనా వేసే కార్యక్రమంలో కొనసాగుతుంది. వెంకట్, రైట్ బాసిత్, థ్యాంక్ యూ.